వీళ్ళు పాట పాడితే ఇట్లా స్టూడియోలో దుమ్ము మాత్రం లేచిపోతుంది ఇప్పుడు. అరే మా వాళ్ళు మా ఇంటి కాడ మంచి తేజ పువ్వులు వండుకున్నారంటో, మా ఇంటి కాడ మంచి తేజ పువ్వులు వండుకున్నారంటో, ఏలేలో నానవే ఉయ్యాలో. పెళ్ళి అయిన తర్వాత అది చనువు ఎక్కువైంది, సంగీతం తగ్గింది. ఇన్ని పాటలు పాడినావు నువ్వు, ఇన్ని పాటలు పాడినావు, రేలా రేలా ఇంత ఫేమ్ వచ్చింది, సడన్ గా సైడ్ అయిపోయినావు ఎందుకు? సైడ్ నేను కాలేదు, అంటే ఏం జరిగిందంటే ఏ కారణం వల్లనో రేలా రేలా మధ్యలో, అంటే మధ్యలో కాదు, అది అయిపోయిన తర్వాత సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా చేయలేదు. ఎందుకో తెలియదు, ఇంకా మనం అడగడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి ఇంకా మనం ఎంతో మనకు స్టోర్ని పిలిచిర్రు, మనం చేసినాం అంతే. అంతే మనం ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా, ఎందుకు చేసిరో తెలియదు. సో ఇప్పుడైతే ఆ ప్రోగ్రామ్స్, అట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా లేవు. ఒక రకంగా చెప్పాలంటే అసలు లేవు, కనుమరుగైపోయినాయి. అంటే ఏదో ఒక ఉండొచ్చు అనే ఉంటుంది కానీ అసలు లేవు, నేను ఖచ్చితంగా చెప్తాను. అట్లాంటి షోస్ లేవు, ఇంకా రావు. అయితే రషీద్, నాన్న ఇప్పుడు ఎట్లున్నారు? నాన్న ఇప్పుడు ఓకే అక్క, అంతగా సహకరించట్లేదు ఆయనకు హెల్త్. అంటే ఇంకా నీకు తెలిసిందే కదా, నువ్వు మాతో ప్రోగ్రామ్స్ చేసినావు. సో ఇప్పుడు నీ గురించి చెప్పుకోవడం కాదు కానీ అందరికి తెలవాలి కాబట్టి చాలా సపోర్టివ్ ఉండేది. ఒక టైంలో నాన్న ఒక నమ్మకం మీద అట్లా వదిలేసి వెళ్ళిపోయేటోడు. సో ఇప్పుడు ప్రోగ్రామ్స్కి మేమే ఇద్దరం వెళ్ళిపోతున్నాం. నాన్న ఇంట్లోనే ఉండి పాపను చూసుకోవడం ఆయన డ్యూటీ అయింది. ఎక్కువ నడవలేకపోవడం, ఎక్కువసేపు కూర్చోలేకపోవడం, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంట్లో పని మానిపించేసి ఇంట్లోనే ఉంచుతున్నాం నాన్న ఇప్పుడు. ఓకే, అట్లనే తమ్మి, నీకైతే అమ్మ నాన్న పాటలు అయితే మస్తు ఇష్టం. అవును, అట్లనే అందరికి ప్రతి ఒక్కళ్ళకి ఇష్టం. మరి నీ నోట ఆ పాట వాడాలా కదా? ఖచ్చితంగా వాడతా. చలో పాడు. నీ ఎదల పైన నన్ను ఆడించి ఎత్తుకున్నావు నాన్న, గుండెకు హత్తుకున్నావు నాన్న, వేలు పట్టుకొని అల్లారు ముద్దుగా నడిపించావు నాన్న, పయనం నేర్పించావు నాన్న, బొమ్మలతో నన్ను ఆడించి ఊరడించావు నాన్న, వీపు మీద ఎక్కించుకొని గుర్రంలా మోసావు నాన్న, బొమ్మలతో నన్ను ఆడించి ఊరడించావు నాన్న, వీపు మీద ఎక్కించుకొని గుర్రంలా మోసావు నాన్న, నాకు జ్వరమొస్తే అల్లాడినావు, నేను ఏడిస్తే ఓదార్చినావు, కంటికి రెప్పల నన్ను కాచావు, నీకు వందనాలు. I love you నాన్న, I love you so much, I love you daddy, I love you so much. నాన్న ఓ నాన్న, నీ మనసే విన్నా అమృతం కన్నా, నీ ప్రేమే మిన్నా. ఇది మన సార్ రాసిన పాట, అష్టగంగాధర్ సార్ రాసిన పాట. సూపర్ తమ్మి. అట్లనే నాన్న గురించి చెప్తే ఎంతైనా తక్కువ, ఎందుకంటే మీ నాన్న అమ్మ అప్పటి నుంచి ఈ స్థాయిలో తెచ్చిందంటే నాన్ననే కారణం నాకు తెలిసి. నిజమే నిజమే. ఎక్కడికి వెళ్ళినా కానీ తోడుగా ఉండి అతను పనులు వదిలేసి కూలికి పోయి ఆ పైసలు జమ చేసి, అసలు గ్రేట్ అసలు నిజంగా. ఎక్కడున్నా సరే అసలు మాటలు రావట్లేవు నువ్వు పాట పాడితే. నాకైతే మా నాన్న గుర్తుకొచ్చేసిండు, అంత మంచిగా వాడినవు తమ్మి. పెళ్ళైన తర్వాత నీ లైఫ్ ఎట్లుంది, పెళ్ళికి ముందు ఎట్లుంది? పెళ్ళికి ముందు నేను హాస్టల్లో చదువుకున్నా. ఇంకా ఫస్ట్ చిన్నప్పటి నుంచి కూడా హాస్టలే. 10th తర్వాత, అంటే 10thలో ఉన్నప్పుడు మా మమ్మీ చనిపోయింది. 10th తర్వాత ఇంకా డాడీతో ఉండొచ్చు, డాడీతోటే ఉండి అక్కడే ఏదో కాలేజ్ చేసుకొని డెస్క్ కలర్ ఉండి వెళ్ళొచ్చు అనుకున్నా. అంటే హాస్టల్లో ఉండకుండా డాడీతో ఉందాం అనుకున్న టైంలో డాడీ కూడా దూరం అయ్యాడు. అంటే మమ్మీకి డాడీకి జస్ట్ 6 months తేడా, చనిపోయారు ఇద్దరు. సో ఒకరు చనిపోయారన్న బాధ నుంచి తేరుకోకుండానే ఇంకొకరు అట్లా డాడీ కూడా దూరం అయ్యిండు. అది నాకు పెద్ద దెబ్బ లైఫ్లో. ఎందుకంటే మా డాడీ నన్ను అంతా బాగా చూసుకునేవాళ్ళు. నన్ను గురించి చెప్తే చాలా ఎమోషన్ అయిపోతాను నేను. ఎందుకంటే నేను ఒక మంచి సింగర్ అవ్వాలని ఆయనకి చిన్నప్పటి నుంచి ఆశ.
నేను మంచి లైఫ్ లీడ్ చేయాలని. సో డాడీ చనిపోయిన తర్వాత శూన్యం మొత్తం. ఆ టైంలో ఫ్రెండ్స్ తీసుకొచ్చి హైదరాబాద్లో కాలేజ్లో వేశారు ఇంటర్కి. ఇంటర్ అయిపోయింది, డిగ్రీ చదువుతున్న టైంలో రషీద్ పరిచయం అయ్యాడు. ఈయన పరిచయం అయిన తర్వాత నా లైఫ్ మొత్తం మారిపోయినట్టే.